Masih ada? Ya masih. Yang jadi దేవాలయం కట్టాక మనం చూస్తాం. అప్పుడు మీరు గంట సేపు ఇక్కడే ఉండాలి. ఇప్పుడైనా కూడా బ్రీఫ్ అనేది చెప్పండి. రాజు వెంకటేశ్వర స్వామి దేవాలయపు తలుపులు మూసివేయబడతాయి. అంత ప్రాశస్యం కలిగినటువంటి వెంగమాంబ ఈ స్థలంలో నివసించింది. ఇక్కడే 8 మంది గంటికలను ఆసరాగా చేసుకొని అనేక గ్రంథాలు రచించింది. అందులో వెంకటాచల మహత్యం అనేటువంటి గ్రంథం అత్యద్భుతమైనటువంటి గ్రంథం. మాలాంటి వాళ్ళం వెంకటాచల మహత్యాన్ని చదివే శేషాచలం అడవుల్లో ఎన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయో తెలుసుకొని ఆ పుణ్యతీర్థాలన్నింటినీ చూడడానికి ఈ 15 ఏళ్లలో మేము ప్రయత్నం చేస్తున్నాం. తరిగొండ వెంగమాంబ చాలా చిన్న వయసులో తలకోన శిఖరము నుంచి యుద్ధగళం అనేటువంటి ఒక దట్టమైనటువంటి అడవిలోకి ప్రవేశించి అక్కడ ఆంజనేయుని కొలిచి ధ్యానం చేయటం అనేది మరొక విశేషం. అంత చిన్న అమ్మాయి ఆ వయసులో ఇంత దట్టమైన అడవులు పులులకు భయపడడం కానీ, ఎలుగుబంట్లకు భయపడడం కానీ, ఏనుగులకు భయపడడం కానీ, పాములకు భయపడడం కానీ ఇట్లాంటివన్నీ ఎదిరించి ఆమె రావడం అనేది ఒక విశేషం. అక్కడి నుంచి తిరుమలకు వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొన్న ఏమాత్రము గుండె ధైర్యాన్ని సడలింపనీయకుండా ఈ ప్రదేశంలో ఒక తులసి వనాన్ని పెంచడం, ఈ తులసి వనంలో పెంచినటువంటి పూల ద్వారా దేవుడికి నిత్యము నైవేద్యం చేయటం మహా అద్భుతమైన విషయంగా నేను భావిస్తున్నాను. అన్నమయ్య వారసత్వాన్ని కొనసాగించడానికి ఆ వంశానికే సంబంధించిన నందరిక వంశానికే సంబంధించిన తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి గ్రంథాలన్నిటినీ మేము సేకరించి పుస్తక రూపంలో తీసుకొచ్చినాం. ఆమె రాసినటువంటి సంకీర్తనలు, పద్యాలు, పాటల్ని సీడీల రూపంలో ఇవాళ ప్రజల ముందు ఉంచడం. అంతేకాకుండా ఈమె ప్రాశస్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలోను, తమిళనాడులోను, హిందీలోను రాష్ట్రాల్లోనూ తెలియటానికి ఆయా భాషల్లో అనువదింపజేసినాం. నాటకాలు 2 రాష్ట్రాల్లో 15 నాటకాలు వేయించడం. మాకు చాలా ముందు కొన్ని లక్ష్యాలు, కొన్ని సంకల్పాలు పెట్టుకున్నాం. ఇక్కడ ఈ బృందావనాన్ని బాగా అభివృద్ధి చేసి ఇప్పుడు జ్ఞానమందిరమైన దాదాపు పూర్తి అవుతున్నది. ఇక్కడ కూడా ఒక తిరువాయూరులో ఏ రకంగానైతే అక్కడ త్యాగరాజ మందిరం అభివృద్ధి అయిందో ఆ తీరున అక్కడ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ని ఒకటి కట్టడం, తరిగొండ వెంగమాంబ విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేయటం, ఈ తరిగొండ వెంగమాంబ బృందావనం నుంచి ఒక దారిని తరిగొండ వెంగమాంబ అన్నదానం వైపు దారి తీసేట్టుగా ఒక దారిని వేయటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. మిగిలిపోయిన రచనలన్నింటినీ మా పరిశోధనల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి మరింత ప్రాచుర్యంలోకి తీసుకోవడానికి తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు గట్టి సంకల్పాన్ని చెప్పుకుంటున్నాను.